హరే కృష్ణ. భాగవత కథలకు స్వాగతం. ఈరోజు భాగవత కథ బలి విజయం, బలి మహారాజు యొక్క విజయం గురించి మనం ఈరోజు చర్చించుకుందాం. సో మనం గడిచిన అధ్యాయంలో మనం క్షీరసాగర మదనం గురించి శ్రవణం చేసాం. 3 వారాలు అదే కథను మనం శ్రవణం చేసాం. చివరిలో ఆ యొక్క అసురులకును దేవతలకు జరిగినటువంటి సంగ్రామంలో బలి మహారాజు చనిపోవడం మనం విన్నాం. అయితే మరణించినటువంటి బలి మహారాజు ఇప్పుడు ఏ విధంగా బ్రతికి వచ్చాడు, మళ్ళీ ఆయన ఏ విధంగా విజయాన్ని సాధించాడు, సో ఈ యొక్క కథలో మనకు ముఖ్యంగా తెలుస్తుంది. సో మనం బద్ధజీవుని యొక్క స్థితి ఏంటి అంటే దేహాలను ఎల్లప్పుడూ కూడా అతను మారుస్తూ ఉంటాడు. ఏ రకంగా ఆ జీవుడు తన యొక్క దేహాలను మారుస్తాడు, ఆ యొక్క దేహదారి ఎల్లప్పుడూ కూడా ఏ విధంగా ఈ యొక్క భౌతిక జగత్తులో అనేక జన్మలను పర్యంతరాలను అతను వస్తూ ఉంటాడు. సో భగవద్గీతలో మనకి ఈ విషయం 2వ అధ్యాయంలో భగవంతుడు విషయాన్ని తెలియజేశారు. దేహనాత్మో యదా దేహి కౌమారం యదా దేహాంత ప్రాప్తి ధీరతస్త్రనామతి. సో ఈ విధంగా అయితే దేహాన్ని మారుస్తూ మరొక దేహాన్ని చేరుకుంటూ జీవుడు ఆ విధంగా అనేక రకాలైనటువంటి జన్మలను తీసుకుంటూ ఉంటాడు అనేది మనకు భగవద్గీత చెప్తాం. సో ఇలానే మనకు భాగవతంలో ఈ విషయాన్ని మనకు చూపబడుతుంది అన్నమాట. సో అసలు బలి మహారాజు ఏ రకంగా బ్రతికారు అంటే ఇప్పుడు మనం బలి మహారాజు కంటే కొన్ని విషయాలను మనం ముందు తెలుసుకుందాం. ఇది భాగవతంలో 8వ స్కంధంలో వస్తుందన్నమాట. అయితే బలి మహారాజు ఇప్పుడు ఉన్నటువంటి కల్పం 7వ మన్వంతరంలో మనందరం ఉంటున్నాం. ఈ మన్వంతర కాలం తర్వాత ఈ యొక్క అధ్యాయంలో రాబోయే మన్వంతరం కొన్ని విషయాలను వివరించింది కాబట్టి మనం ఆ విషయాలను వివరించుకున్న తర్వాత బలి మహారాజు యొక్క విజయంలోకి మనం ప్రయాణిస్తాం. సో కాబట్టి ఇది మనం చాలా శ్రద్ధగా శ్రవణం చేయాలి భాగవతం నుంచి. ఇప్పుడు మనం ప్రస్తుతం ఉన్నటువంటి యుగం కలియుగంలో ఉంటున్నాం. 7వ మన్వంతరం యొక్క పరిపాలనలో మనం అందరం కూడా ఉంటున్నాం. ఇది 7వ మన్వంతరంలో జరిగినటువంటి ఒక వృత్తాంతాన్ని మనం ఈరోజు శ్రవణం చేస్తున్నాం. అయితే భాగవతంలో 8వ మన్వంతరం గురించి తెలియజేశారు. ఈ యొక్క బలి మహారాజు ఎవరైతే ఇప్పుడు మనం బలి మహారాజు గురించి మనం శ్రవణం చేస్తున్నామో ఇదే బలి మహారాజు 8వ మన్వంతరంలో 8వ మన్వంతర కాలంలో ఆయన ఇంద్రుడుగా జన్మిస్తాడు అని సుఖదేవ గోస్వామి పరీక్షిత్ మహారాజుకు చెప్తున్నారు. ఇది వ్యాసుల వారు భాగవతంలో మనకు తెలియపరిచారు. అలానే కొంతమంది దేవతలుగాను మరి కొంతమంది రకరకాల స్థానాలలో వాళ్ళు జన్మిస్తారు అని అనేది శ్రీమద్ భాగవతం 8వ స్కంధంలో వస్తుంది. మీ దగ్గర భాగవతం ఉంటే మీరు అది శ్రవణం చేయండి. తద్వారా మీకు ఆ విషయాలన్నీ కూడా తెలియపడుతుంటాయి. అంటే రాబోయే కల్పంలో కూడా ఎవరెవరు ఇంద్రుడు అవుతారు, ఎవరు బ్రహ్మ అవుతారు, ఎవరు వ్యాసుల వారు అవుతారు అనేది మహాభారతంలో కొన్ని విషయాలు వివరించారు, భాగవతంలో మరికొన్ని విషయాలను వివరించారు. సో కాబట్టి రాబోయే కల్పంలో హనుమంతుల వారు బ్రహ్మగాను, బలిచక్రవర్తి ఇంద్రుడుగాను, పరశురామ ప్రభు ఆధ్యాత్మిక ఆచార్యుడుగాను, అశ్వత్థాముడు వ్యాసుల వారుగాను అవతరిస్తారని మహాభారతాది గ్రంథాలు అలానే శ్రీమద్ భాగవతం మనకు ఆచార్యులు మనకు తెలియపరుస్తున్నారన్నమాట. ఇప్పుడు మనం బలి మహారాజు గురించి మనం వెళ్దాం. అయితే గడిచిన కథలో మనం విన్నాం బలి మహారాజును దేవతలకు అసురులకు కలిగిన సంగ్రామంలో బలి మహారాజు పూర్తిగా అవస్థను కోల్పోయినట్లు మనం శ్రవణం చేశాం. అతను పూర్తిగా మరణించాడు. అయితే మరణించినటువంటి బలి ఏ రకంగా మళ్ళీ బ్రతికి వచ్చాడు? అదే సమయంలో ఎప్పుడైతే శుక్రాచార్యుడు తిరిగి వచ్చాడో అక్కడ మరణించినటువంటి అసురులందరినీ కూడా తన దగ్గర ఉన్నటువంటి సంజీవని విద్య ద్వారా తిరిగి బ్రతికించారు అని విన్నామా విన్న కథలో. అయితే అలా బ్రతికించినటువంటి అసురులందరిలో బలి మహారాజు ఈ అసురులకు అందరికీ కూడా రాజు అన్నమాట. సో కాబట్టి ఈ రాజును బ్రతికించడమే కాకుండా ఈ రాజుకు ఒక గొప్ప శక్తిని అంటే ఈ బలి మహారాజుని ఎప్పుడైతే బ్రతికించాడో శుక్రాచార్యుడు తన దగ్గర ఉన్నటువంటి సంజీవిని విద్యతో బ్రతికించి అతని కోసం ఒక దివ్యమైనటువంటి యజ్ఞాన్ని
చేసి ఈ భృగు వంశీయులు, అంటే శుక్రాచార్యుడు భృగు వంశీయం నుంచి వచ్చినటువంటి వాడు, అంటే భృగు యొక్క తనయుడు అనమాట. ఎప్పుడైతే శుక్రాచార్యుడు యొక్క వంశీయులందరూ, అంటే భృగు వంశీయులందరూ కూడా బలి మహారాజును ఆశీర్వాదం చేస్తారనమాట. ఆశీర్వాదం చేయడమే కాకుండా ఆయన కోసం ఒక దివ్యమైనటువంటి యజ్ఞాన్ని చేసి ఆ యజ్ఞంలో నుంచి అస్త్రాలను శుక్రాచార్యుడు ఒక దివ్యమైనటువంటి ఆ యజ్ఞంలో నుంచి ఒక పసుపు కలర్లో ఉన్నటువంటి ఒక గుర్రం ఆవిర్భవిస్తుంది, ఒక రథం, అస్థియ తూనీలు కలిగినటువంటి ఒక అంబులం, ధనుస్సు, బంగారు వర్ణముతో ఉన్నటువంటి ఒక గొప్ప ధనుస్సు, ఇవన్నీ కూడా ఆ యజ్ఞంలో నుంచి శుక్రాచార్యుడు బలికి ఇస్తాడన్నమాట, బలి మహారాజుకు ప్రసాదిస్తాడు. అయితే ఇవన్నీ కవచం కూడా ధరించినటువంటి ఇవన్నీ కూడా యజ్ఞం ద్వారా కలిగాయి. అందులో ఇప్పుడు ప్రహ్లాద మహారాజు కూడా అక్కడికి వచ్చాడు, ఆ యజ్ఞ స్థలంలోకి వచ్చి బలి మహారాజుకు ఒక అద్భుతమైనటువంటి హోమాలను ప్రసాదించాడు. ఒక హోమాలను తీసుకొని వచ్చి ఇప్పుడు ఈ బలి మహారాజు యుద్ధానికి సమ్మతుడవుతున్నాడు దేవతలపైకి. కాబట్టి ఇప్పుడు ప్రహ్లాదుడు, తన తాతగారైనటువంటి ప్రహ్లాదుడు ఒక అద్భుతమైనటువంటి హోమాలను బలి మహారాజు మెడలో వేశాడు. శుక్రాచార్యుల వారు ఒక అద్భుతమైనటువంటి కవచాన్ని, అంటే యుద్ధానికి వెళ్ళేటప్పుడు రాజులు కవచం ధరిస్తారు కదా, అటువంటి దివ్యమైనటువంటి కవచాన్ని శుక్రాచార్యుడు ప్రసాదించారు. అక్కడ ఉన్నటువంటి బ్రాహ్మణులందరూ కూడా, అంటే ఎవరు ఆ బ్రాహ్మణులు అంటే భాగవతం చెప్తుంది భృగు వంశీయులు. ఆ భృగు వంశానికి సంబంధించినటువంటి వారందరూ కూడా బలి మహారాజును అనేక విధాలుగా అతన్ని ఆశీర్వదించారనమాట. ఇప్పుడు అందరి ఆశీర్వాదం పొందినటువంటి బలి మహారాజు ఆచార్యులు వివరిస్తున్నారనమాట. అంటే ఆశీర్వాదాలు అనేటివి ఎంత గొప్పవి, గురువుల యొక్క ఆశీర్వాదాలు, అలానే బ్రాహ్మణుల యొక్క ఆశీర్వాదాలు పొందినటువంటి బలి మహారాజు ఆ రథం పైన అధిరోహించి అక్షయతుని, అంటే అర్జునుడి దగ్గర మనం మహాభారతంలో విన్నాం, అక్షయతుని అంటే ఎన్ని బాణాలు వదిలినా అలా వచ్చేస్తూ ఉంటాయి అన్నమాట. ఇలా వదులుతూ ఉంటే అవి వస్తూనే ఉంటాయి అర్జునుడి దగ్గర. అలాంటి అక్షయతుని అనేది బలి మహారాజుకు కూడా ఒకటి ఇస్తారనమాట, ఆ యజ్ఞంలో నుంచి చేస్తారు. అటువంటి గుర్రం పైన అధిరోహించి బలి మహారాజు ఈ స్వర్గానికి వచ్చేసాడనమాట. స్వర్గానికి వస్తున్నటువంటి సమయంలో అనేక శబ్దాలు వినిపిస్తున్నాయి, బలి మహారాజుకి జై అని అనేసి. సో ఈ విధంగా అసురులందరూ కూడా శక్తివంతులయ్యి ఆ స్వర్గలోకాన్ని చుట్టుముట్టేశారనమాట. చుట్టుముట్టేసి భీకరమైనటువంటి యుద్ధ శబ్దం వినపడుతూ ఉందన్నమాట. ఇంద్రుడు సింహాసనంలో కూర్చొని ఉన్నటువంటి ఇంద్రుడికి ఆ శబ్దం ఎప్పుడైతే విన్నాడో భయభ్రాంతుడైపోయి వెంటనే లేచి పరుగెత్తుకుంటూ తన గురువైనటువంటి బృహస్పతి దగ్గరికి వెళ్ళాడు. గురువుగారు, ఏంటి ఈ శబ్దం? ఎవరు ఈ స్వర్గంలోకంపైకి దండెత్తుతున్నటువంటి వారు ఎవరు? బలి మహారాజు అని చెప్పి నేను వింటున్నాను. బలి మహారాజు ఏ విధంగా తిరిగి వచ్చాడు అని ఇప్పుడు ఇంద్రుడు బృహస్పతి, తన గురువైనటువంటి బృహస్పతి దగ్గరికి వెళ్ళి అడుగుతున్నాడు అనమాట. ఏ రకంగా ఈ యొక్క బలి మహారాజు తిరిగి వచ్చాడు అని. ఇప్పుడు బృహస్పతి ఇంద్రుడికి చెప్తున్నాడు అనమాట, ఇంద్ర, ఇప్పుడు బలి భృగు వంశీయుల చేత ఆశీర్వదింపబడ్డాడు. శుక్రాచార్యుడు సంజీవిని విద్య పొందిన తర్వాత వారికి ప్రాణాలు పోయడమే కాకుండా అనేక రకాలైనటువంటి, అంటే 100 అశ్వమేధ యాగాలను చేసి అతనికి అద్భుతమైనటువంటి ఒక శక్తిని ఇచ్చాడు. అంతేకాకుండా అతనికి ఒక అద్భుతమైన గుర్రాన్ని ఇచ్చాడు, అక్షయ తూనీలు ఇచ్చాడు, తర్వాత అతనికి ఒక కవచాన్ని ఇచ్చాడు. ప్రహ్లాదుడు దివ్యమైనటువంటి హోమాలను ఇచ్చి తనను ఆశీర్వదించాడు, విజయం కలుగుగాక బలి మహారాజుకు. అది మనకు అనిపిస్తుంది అనమాట. ప్రహ్లాదుడు భగవంతుని యొక్క భక్తుడు కదా, మరి దేవతలపైకి వెళ్ళడానికి విజయం అని ఎలా ఆశీర్వదించాడు అంటే మనం ఈ కథ చివరి వరకు వెళ్తే కానీ మనకు అర్థం కాదు. సో ఈ రకంగా ఈ బృహస్పతి మళ్ళీ ఇంద్రుడికి చెప్తున్నాడు అనమాట. ఈ విధంగా ఇప్పుడు మనం బలి చక్రవర్తిని ఎదుర్కోవడం అసంభవం. ఎందుకంటే ఏ వ్యక్తికి అయితే బ్రాహ్మణుల యొక్క ఆశీర్వాదాలు ఉంటాయో, ఏ వ్యక్తికి అయితే గురువు యొక్క ఆశీర్వాదాలు ఉంటాయో, ఏ వ్యక్తికి అయితే భగవంతుని యొక్క భక్తుల యొక్క ఆశీర్వాదాలు ఉంటాయో వారిని ఎవ్వరూ ఓడించలేరు ఇంద్ర. కాబట్టి నీవు ఈ యొక్క స్వర్గలోకం నుంచి ఎక్కడికైనా వెళ్ళి దాక్కోవడమే ఉత్తమము.
ఇప్పుడు ఎందుకంటే అంతటి శక్తి కలిగి ఇప్పుడు బలి మహారాజు స్వర్గలోకం పైకి దండెత్తి వచ్చాడు కనుక నీవు కానీ ఎవ్వరు కానీ ఇప్పుడు బలిని జయించలేరు, ఎందుకంటే గొప్ప శక్తి కలిగి ఉన్నాడు. అందుకని ఇక్కడ ఆచార్యులు చెప్తున్నారనమాట, బ్రాహ్మణుల యొక్క ఆశీర్వాదం ఎంత గొప్పది, భక్తుల యొక్క ఆశీర్వాదాలు ఎంత గొప్పవి అనే దాని గురించి చెప్తూ, కాబట్టి ఇప్పుడు మనం ఏమి చేయలేము, ఇక్కడి నుంచి తప్పించుకొని తల దాచుకోవడం తప్ప ఇంద్రుడితో బలి మహారాజుతో తలపడి యుద్ధం చేసి గెలవడం అనేది అసంభవం. ఇది దేవగురువు చెప్తున్నాడు అనమాట, బృహస్పతి ఎవరికి? ఇంద్రుడికి చెప్తున్నాడు. ఇది విన్న ఇంద్రుడు అవాక్కైపోయాడు. సో వెంటనే స్వర్గలోకంలో ఉన్నటువంటి దేవతలందరూ కూడా స్వర్గాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారు. ఈ కథ మనకు ఏం నేర్పిస్తుంది అంటే, బ్రాహ్మణుల యొక్క ఆశీర్వాదం, గురువు యొక్క ఆశీర్వాదం, భక్తుల యొక్క ఆశీర్వాదం ఉన్నటువంటి వారిని ఎవరూ జయించలేరు. ఇప్పుడు బృహస్పతి చెప్తున్నాడు అనమాట, ఏ బ్రాహ్మణుల చేత ఆశీర్వాదం పొంది బలి మహారాజు స్వర్గలోకం పైకి దండెత్తి వస్తున్నాడో అదే బ్రాహ్మణుల చేత అతను తొలగింపబడినప్పుడే అతని యొక్క బలం పూర్తిగా నశిస్తుంది ఇంద్ర. అంతవరకు మీరు కానీ నేను కానీ ఎవ్వరము ఏం చేయలేము. కాబట్టి ఇప్పుడు ఎక్కడో ఒక చోటకి వెళ్ళి తల దాచుకోవడమే మంచిది. ఇప్పుడు దేవతలందరూ కూడా స్వర్గాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారు. ఎక్కడికి వెళ్ళిపోయారు అనేది శ్రీమద్ భాగవతంలో ఇవ్వలేదు. వాళ్ళు స్వర్గాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయారన్న విషయాన్ని శ్రీమద్ భాగవతం 8వ స్కందంలో తెలియబడింది అన్నమాట. అయితే ఇప్పుడు స్వర్గలోకంలోకి ప్రవేశించినటువంటి బలి మహారాజు స్వర్గలోకంలో ఎవరు లేరు. ఎవరు పని యుద్ధం చేస్తాడు ఆయన? సో అందరూ పరారైపోయారు. యుద్ధానికి వెళ్ళినప్పుడు ఎవరైనా లొంగిపోయినా ఓడిపోయినట్లే, లేదా వాళ్ళు ఆ రాజ్యాన్ని వదిలి వెళ్ళిపోయినా ఓడిపోయినట్లే అన్నమాట. ఇప్పుడు దేవతలు వాస్తవానికి ఇంచుమించు ఓడిపోయినట్లు లెక్క. కాబట్టి ఇప్పుడు ఆ స్వర్గాన్ని మొత్తాన్ని కూడా ఇప్పుడు ఇంద్రుడు స్వాధీనం చేసుకొని ఇంద్ర సింహాసనంలో కూర్చోవాలి. బలి మహారాజు ఇంద్ర సింహాసనంలో కూర్చోవాలన్నమాట. మరి ఇప్పుడు ఇంద్ర సింహాసనం దగ్గరికి బలి మహారాజు వచ్చాడు కానీ కూర్చోలేదు. ఇంద్ర సింహాసనంలో కూర్చోవడం అంత సులభం కాదు. అందుకని బలి మహారాజుకి ఈ విషయం తెలుసు, శుక్రాచార్యుడికి కూడా ఈ విషయం తెలుసు. అందుకని కూర్చోలేదు. స్వర్గంలోకి ప్రవేశించారు, అక్కడి నుంచి దేవతలందరూ వెళ్ళిపోయారు, కానీ సింహాసనంలో కూర్చోవాలి. ఇప్పుడు కూర్చోవాలంటే ఇప్పుడు మళ్ళీ ఏం చేయాలి? ఇంద్రుడు బలి మహారాజు అంటే ఇప్పుడు శుక్రాచార్యుడు బలి మహారాజుకు 100 అశ్వమేధ యాగాలను చేశాడనమాట. దేనికోసం? ఇంద్ర పదవిలో కూర్చోవడం కోసం. మీరు కూడా 100 అశ్వమేధ యాగాలు చేస్తే ఇంద్ర పదవిలో కూర్చోవచ్చు. సో కాబట్టి ఇప్పుడు బలి మహారాజు ఆ ఇంద్ర సింహాసనంలో కూర్చోవడం కోసం 100 యాగాలను చేశాడనమాట. బలి మహారాజు చేపించి ఆ యొక్క అర్హతను పొందిన తర్వాత ఆ ఆసనంలో కూర్చున్నారు. అందుకని మొదట్లోనే చెప్పుకున్నాం, అది తాత్కాలికమే. కాబట్టి తర్వాత వచ్చే కల్పంలో ఇదే బలి ఇంద్ర సింహాసనంలో కూర్చుంటాడు అంటే కోరిక ఉంది కాబట్టి. సో నీవు భగవంతునికి భక్తుడు అయినట్లయితే, నీకు కోరిక ఉన్నట్లయితే భగవంతుడు తర్వాత అయినా నీకు ఆ కోరికను తీర్చేస్తాడు. అందుకని ఇంత చక్కగా మొదట్లోనే సుఖదేవ గోస్వామి దీన్నే వివరించి తర్వాత కథలోకి వెళ్ళారనమాట. అంటే మన ఆసక్తిని ఆయన కూడా బాగా తెలుసు. మనం ప్రతిఫలంతోనే వస్తాం ఎప్పుడు కూడా భగవంతుని దగ్గరికి, భక్తితో రాము. కాబట్టి కనీసం ఆ భావనదైన భక్తిని ఆచరిస్తామేమో అనుకున్నారు ఏమో సుఖదేవ గోస్వామి, మనకు తెలియదు. అందుకే మొదట్లోనే ఈ విషయాన్ని తెలియజేశారు. ఇప్పుడు ఇంద్రసింహాసనంలో కూర్చున్నటువంటి బలి మహారాజు ఇప్పుడు ఆ ఇంద్రలోకానికి ఒక అధిపతి రాజు ఆ యొక్క ఇంద్రలోకాన్ని పరిపాలిస్తూ ఉండగా, సో ఇది ఇలా కానీ జరుగుతున్నటువంటి సమయంలో దేవతలందరూ కూడా ఎక్కడో అధోగత పాలైపోయి పాపం వాళ్ళు ఎక్కడున్నారో ఏం చేస్తున్నారో ఎవరికి తెలియదన్నమాట. అతిథి, దేవతల తల్లి అయినటువంటి అతిథికి తన మనసులో ఎంతో బాధ కలుగుతుంది. పిల్లల గురించి ఆలోచించేది ఎవరు అంటే తండ్రి కంటే కూడా తల్లియే ఆలోచిస్తుంది. సో కాబట్టి ఇక్కడ అతిథి చాలా బాధపడుతుంది. ఆ సమయంలో కశ్యపుల వారు లేరు. ఎందుకనంటే ఆయన పూర్తిగా ధ్యానమగ్నుడై ఉన్నాడు. ఇలా దీర్ఘకాలం గడిచిపోయిన తర్వాత ఆయన ధ్యానమగ్నంలో నుంచి తిరిగి గృహానికి వచ్చినప్పుడు ఆ గృహం అంతా కూడా అందహీనంగా, ఎవరి ముఖంలో ఆనందం లేదు, ఎటువంటి ఆనందం కనపడడం లేదు. ఆ కశ్యపుల వారు లోపలికి ప్రవేశిస్తే అంతా ఒక ఏదో పోయినట్లుగా ఉందన్నమాట.
కశ్యపుల వారు అతిథి దగ్గరికి వచ్చారు. అతిథి, ప్రియమైనటువంటి భార్య, నీవెందుకు ఇంత దిగాలుగా ఉంటున్నావు? మన పుత్రులకు ఏమైనా జరిగిందా? అందరూ క్షేమంగా ఉన్నారా? లేదా నేను లేని సమయంలో ఒక గృహస్థ ధర్మాన్ని నువ్వు సరిగా పాటించలేకపోయావా? ఎవరైనా బ్రాహ్మణులు కానీ ఋషులు కానీ మన ఇంటికి వస్తే, అంటే గృహస్థ ధర్మము గురించి చెప్తున్నాడు. గృహస్థ అయినటువంటి వ్యక్తి ఇవన్నీ పాటించాలి. ఈ ఇంటికి వచ్చినప్పుడు వారికి సరైనటువంటి వసతిని నువ్వు కల్పించలేకపోయినావా? లేకపోతే ఏ బ్రాహ్మణులకు నువ్వు ఆనందాన్ని ఇవ్వలేకపోయినావా? ఎవరైనా మన ఇంటికి వచ్చి అసంతృప్తితో తిరిగి ఇంటికి వెనక్కి వెళ్ళిపోయారా? ఏ కారణంగా నీవు ఇంతగా బాధపడుతున్నావు? అసలు ఏం జరిగింది అతిథి అని చెప్పి కశ్యపుల వారు ఆమెను ఎంతగానో ప్రేమతో అడుగుతున్నారు. అయితే ఇప్పుడు భాగవతంలో చెప్తున్నారనమాట, అతిథి తన ప్రాణనాథుడైనటువంటి కశ్యపుల వారికి ప్రణామాలను అర్పించి, ఓ ప్రేమైన ప్రాణనాథ, నీవు మాకుండగా మాకేం కొరత వస్తుంది చెప్పండి? మమ్మల్ని ఎల్లప్పుడూ కూడా ఆశీర్వదిస్తూ మాకు ఒక మంచి మార్గనిర్దేశం చేస్తూ మమ్మల్ని సంరక్షిస్తూ ఆధ్యాత్మికంగా మమ్మల్ని ఎల్లప్పుడూ కూడా ప్రోత్సహిస్తూ మమ్మల్ని చక్కగా చూసుకుంటున్న సమయంలో మాకు ఎట్టి కష్టాలు వస్తాయి? మాకు ఎటువంటి కష్టాలు లేవు, మేమందరము బాగున్నాం. కానీ ఈ స్వర్గలోకంలో నీవు ధ్యానమగ్నుడై ఉన్నటువంటి సమయంలో ఒక సంఘటన జరిగింది. ఆ సంఘటన మా హృదయాన్ని పూర్తిగా దుఃఖమయం చేసేస్తుంది స్వామి. ఆ యొక్క దుఃఖం నుంచి నేను బయట పడలేకపోతున్నాను అని అతిథి కశ్యపులతో, తన భర్తతో చెప్తుందన్నమాట. ఇప్పుడు కశ్యపుల వారు అడుగుతున్నారు, ఏమిటి అతిథి ఆ దుఃఖం అని అంటే, అప్పుడు అతిథి చెప్తుంది, ఈ విధంగా దేవాసుర సంగ్రామంలో ఈ విధంగా బలి మహారాజు స్వర్గాన్ని అధిరోహించి స్వర్గాన్ని మొత్తం ఆక్రమించాడు. నా పుత్రులైనటువంటి దేవతలందరూ కూడా స్వర్గాన్ని విడిచిపెట్టి వాళ్ళు ఎక్కడ బ్రతుకుతున్నారో, ఎలా ఉన్నారో, ఏం చేస్తున్నారో నాకేమీ తెలియడం లేదు అని చెప్పి అతిథి ఏడ్చేస్తుందన్నమాట. భర్తను భర్తను కశ్యపునితో చెప్పి ఆమె భయానకంగా దుఃఖిస్తుందన్నమాట. స్వామి, ఈ విధంగా నా పుత్రులకు ఎటువంటి స్థానము లేకుండా పోయింది అని చెప్పి ఎప్పుడైతే ఆమె అంత భయంగా ఏడుస్తూ ఆమె ఉందో, అప్పుడు కశ్యపుల వారు తన మనసులో ఇలా అనుకుంటూ ఉన్నారనమాట, అహో ఎంత ఆశ్చర్యం, స్వర్గలోకంలో కూడా రాగద్వేషాలతో నిండిపోతున్నాయన్నమాట. అంటే ఈ స్వర్గలోకం అనేది రాగద్వేషాలకు అతీతమైనటువంటిది. అటువంటి ఈ ప్రదేశంలో ఇలాంటి రాగద్వేషాలకు లోనై ఉన్నారు అంటే ఇప్పుడు విష్ణు మాయ ఎంత బలమైనటువంటిదో మనం అర్థం చేసుకోవాలి అని కశ్యపుల వారు తనలో తను మాట్లాడుకుంటూ ఉన్నారనమాట. మనం అందరం అర్థం చేసుకోవాలి. మన జీవితంలో కూడా ఇలాంటి సంఘటనలు వస్తాయి. ఇది విష్ణు మాయ. మనమైతే ఏం చేస్తామండి, ఈ సంఘటన జరిగితే విష్ణుమాయ అంటామా? విష్ణుని వెంటనే దూషిస్తాం. ఇప్పుడు కశ్యపుల వారు తన భార్య అయినటువంటి అతిథితో అంటున్నాడు అనమాట, దేవి, ప్రియమైనటువంటి భార్య, ఈ కష్టస్థితి నుంచి నిన్ను రక్షించగలిగినటువంటి వారు శ్రీమన్నారాయణుడు మాత్రమే. మన అందరం అర్థం చేసుకోవాలి. బ్యాంకు బ్యాలెన్సులు కాదు, ఉద్యోగం కాదు, మన ఆస్తులు కాదు. సో కశ్యపుల వారు చాలా వివరణ చేస్తున్నారు, దేవి అతిథి, ఈ సమయంలో నిన్ను రక్షించగలిగినటువంటి వారు ఎవరైనా ఉంటే అది శ్రీమన్నారాయణుడు మాత్రమే రక్షిస్తాడు. ఈ దుఃఖాన్ని తొలగించగలిగినటువంటి వారు ఎవరు ఉంటే శ్రీమన్నారాయణుడే. నీవు ఏం చేయాలి? నీ పుత్రులను రక్షించుకోవడం కోసం నేనేం చేయలేను. ఆ శ్రీమన్నారాయణుడు, ఆ భగవంతుడు, ఆ శ్రీ మహావిష్ణువు మాత్రమే నీ పుత్రులను సంరక్షింపజేయగలుగుతాడు. కనుక ఓ అతిథి, నీవు ఆ శ్రీహరి పట్ల భక్తి భావాన్ని పెంపొందించుకో. ఎవరైనా ఇలాంటి మాటలు చెప్తే ఏమంటాం? ఇప్పుడు మన పిల్లోడు ఇంట్లోంచి వెళ్ళిపోయినాడు అనుకో, భర్త వచ్చి ఈ మాట చెప్పాను అనుకో, నీకేమైనా మైండ్ దొబ్బిందా? ఏం మాట్లాడుతున్నావో తెలీదా నీకు అంటామా? కానీ అతిథికి ఇలా చెప్తూ ఉంటే ఆమె రెండు చేతులు జోడించుతూ ఆమె
తన భర్త ముందు నిలబడి చక్కగా శ్రవణం చేస్తుందన్నమాట. అంటే ఒక భర్త భార్యకు ఉపదేశం చేయవలసినటువంటి విధానం ఇది, భార్య ఉండవలసినటువంటి విధానం అది. అందుకే గృహస్థాశ్రమం అన్నారు. గృహస్థాశ్రమం అంటే ఒరే ఇటరారా, ఓమే ఇటరా, ఇలాంటివన్నీ కాదు. ఎంతో ప్రేమ భక్తి భగవంతుడితో సంబంధ బాంధవ్యం కలిగి ఉంటుంది గృహస్థాశ్రమం. కేవలం శ్రీమన్నారాయణుడితోనే సంబంధం ఉన్నదే గృహస్థాశ్రమం. అందుకని అన్యంగా ఏది ఇంద్రియ సుఖం కోసం గృహస్థాశ్రమం కాదు అనేది మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. అందుకనే కశ్యపుల వారు అతిథికి చెప్తున్నారనమాట, నీకు విష్ణు భక్తి వల్లనే ఉపశమనం కలుగుతుంది. కేవలం విష్ణు భక్తి మాత్రమే, విష్ణువు మాత్రమే నిన్ను సంపూర్ణమైనటువంటి రక్షణ ఇవ్వగలుగుతాడు. నీ పుత్రులకు తిరిగి తన రాజ్యాన్ని ఇవ్వగలుగుతాడు, వారిని రక్షించగలుగుతాడు. ఆయన మాత్రమే రక్షించగలిగినటువంటి సమర్థుడు ఎవరైనా ఉంటే అది శ్రీమన్నారాయణుడు, శ్రీ మహావిష్ణువు మాత్రమే రక్షిస్తాడు. కనుక ఓ అతిథి, నీకొక అద్భుతమైనటువంటి వ్రతాన్ని ఉపదేశిస్తాను. ఆ వ్రతం ద్వారా పర్యోపవ్రతం అనే ఒక అద్భుతమైనటువంటి వ్రతం ఉంది. ఆ వ్రతాన్ని నువ్వు ఆచరించు. ఈ వ్రతం 12 రోజుల పాటు వ్రతం చేయాలి. ఈ వ్రతం చాలా విశేషమైనటువంటి వ్రతం. ఈ వ్రతం ద్వారా శ్రీమన్నారాయణుని యొక్క హృదయాన్ని ఆనందపరచవచ్చు. ఆయన ఎప్పుడైతే నీ పట్ల ప్రసన్నుడవుతాడో నీకు ఉన్నటువంటి కష్టం పూర్తిగా తొలగిపోతుంది. కశ్యపుల వారు అతిథితో చెప్తున్నారనమాట, నువ్వు ఎప్పుడైతే విష్ణువును సంతృప్తి పరుస్తావో ఆ విష్ణువు ద్వారానే నీకు సమస్తమైనటువంటి ఆనందము విజయము, నీ పుత్రులకు కూడా శుభం జరుగుతుంది అని ఇప్పుడు కశ్యపుల వారు ప్రయోవ్రతం అనే ఒక దివ్యమైనటువంటి వ్రతం గురించి ఉపదేశిస్తున్నారు. అతిథి ఇది శ్రద్ధగా విను. ఈ ప్రయోవ్రతం అనేది చాలా విశేషమైనటువంటిది. ఈ వ్రతం పాల్గొన మాసం శుక్లపక్షం ద్వాదశి నుంచి ప్రారంభం చేసి 12 రోజుల పాటు ఈ యొక్క వ్రతం చేయాలి. ఎలా చేయాలి ఈ వ్రతము అంటే, ప్రతిరోజు కూడా బ్రహ్మీ ముహూర్తంలో నిద్రలేసి స్నానం చేసి శ్రీ మహావిష్ణువును తులసి దళాలతోనూ పుష్పాలతోనూ కమల దళాలతోనూ ఆ కమల నయనుని సేవించి బ్రాహ్మణులకు వైష్ణవులకు ఋషులకు సేవ చేసి ఆ విధంగా ఉపవాసం చేసి ఆ విధంగా 12 రోజులు భగవంతుణ్ణి సేవించాలి అని కశ్యపుల వారు అతిథికి ఉపదేశం చేశారు. ఎప్పుడైతే అతిథి కశ్యపుని ద్వారా ఉపదేశం పొందినటువంటి అతిథి ఇప్పుడు ఆ ప్రయోవ్రతం అనే ఒక అద్భుతమైనటువంటి వ్రతాన్ని ప్రారంభించి ఆమె 12 రోజులు ఈ వ్రతం ఉపవాసంతో భక్తి శ్రద్ధలతో ఆ శ్రీమన్నారాయణ యొక్క నామాన్ని నామ సంకీర్తన చేస్తూ ఆమె చేసింది అని చెప్పి శ్రీమద్ భాగవతం చెప్తుంది. అలా 12 రోజులు గడిచిన తర్వాత భగవంతుడు ఆమెకు దర్శనమిచ్చాడు. ఎవరు? చతుర్భుజ రూపంలో ఉన్నటువంటి శ్రీమన్నారాయణుడు. ఈ ప్రయోవ్రతం వల్ల ఆ శ్రీమన్నారాయణ యొక్క అనుగ్రహాన్ని పొందిందనమాట. ఎవరు? అతిథి పొందింది. ఇప్పుడు అతిథి ముందు భగవంతుడు చతుర్భుజాలతో చక్ర గద పద్మధారి అయి తన ముందరే నిలబడి ఉన్నాడనమాట. అతిథి ఆయన యొక్క పాద పద్మాల చెంత కూర్చొని ఉంది. ఆమె ప్రార్థిస్తూ ఉంది. ఆమె దివ్యమంగళ రూపాన్ని చూసి ఆ భగవంతుణ్ణి అనేక విధాలుగా స్తుతిస్తూ ఉంది. ఓ అచ్యుత, అనంత, గోవింద, ముకుంద, మురారి అనేక రూపాలతో అనేక నామాలతో ఆయన యొక్క గుణగణాలను గానం చేస్తుంది అతిథి మాత. ఆ విధంగా ఆ శ్రీమన్నారాయణుని నామ గుణ కీర్తన చేసి ఆ భగవంతుడు కూడా ఆమె పట్ల ఎంతో ప్రసన్నతుడైపోయాడు అనేది మనకు భాగవతం చెప్తుందన్నమాట. ఇలా ప్రసన్నతుడైనటువంటి ఆ భగవంతుడు ఇప్పుడు అతిథితో చెప్తున్నాడు అనమాట. ఇప్పుడు భగవంతుడు తన ముందు వచ్చిన తర్వాత ఆమె ఏం అడగలేదండి భగవంతునికి, నాకు ఏది కావాలి ఇది కావాలి అని అడగలేదు. ఇప్పుడు భగవంతుడు సర్వస్యాహురుస్తని విష్ణు అని భగవద్గీతలో చెప్తారు కదా, అందరి హృదయాలలో ఉన్నవాడు ఆ పరమాత్ముడు. సో ఆ పరమాత్మునికి మనకు ఏం కావాలని మనం చెప్పనవసరం లేదండి.
ఆత్మారాముడికి ఏం చెప్పాలో అవసరం లేదు, ఆయనకు అన్నీ తెలుసు. మన హృదయంలో ఆయన ఆత్మారాముడుగా ఉన్నాడు కాబట్టి ఆయనకు మనకు ఇది కావాలి అది కావాలి అని అడగనవసరం లేదు. అందుకే స్వామి దగ్గరికి వస్తే మనం స్వామికి సేవ చేయాలి, స్వామికి సేవ చేసి స్వామిని ఆనందపరచాలి. అతిథి ఆ విధంగా తన భర్త అయినటువంటి కశ్యపుల వారు చెప్పినట్లుగా స్వామిని ఆనందపరిచింది, స్వామిని సేవించింది, స్వామిని ప్రసన్నతను చేసుకునిందే కానీ ఆమె ఇప్పుడు ఎట్టి వరాన్ని కోరుకోలేదు. 2 చేతులు జోడించి ఆ శ్రీమన్నారాయణ ముందు ఆమె నిలబడి ఆ స్వామిని అనేక పేర్లతో అనేక నామాలతో ఆయన గుణగణాలను కీర్తిస్తుంది. ఇప్పుడు స్వామి అతిథితో మాట్లాడుతున్నారనమాట. ఓ దేవమాత అతిథి, నీవు ఎందుకు ఈ వ్రతం చేసావో నాకు తెలుసు, నువ్వు ఎందుకు ఆనందంగా లేవో కూడా నాకు తెలుసు. ఏ తల్లికైనా తన పుత్ర సంతానం ఆనందంగా ఉండాలనే కోరుకుంటుంది. అలానే నీవు కూడా నీ పుత్ర సంతానం కోసమే కదా ఈ వ్రతం చేశావు. కనుక నీ పుత్రులు తిరిగి మళ్ళీ ఈ స్వర్గాన్ని అధిరోహిస్తారు అని భగవంతుడే స్వయంగా అతిథి మాత అడగక ముందే ఆయన ఆశీర్వదించేశారు. సో మనందరం అర్థం చేసుకోవాలండి, భాగవతం ద్వారా అతిథి ఏం చేసింది? స్వామిని సంతృప్తిపరిచింది అంతే. తన ప్రభు చెప్పినట్లు, తన యొక్క భర్త చెప్పినట్లు భగవంతుని ఆరాధించింది. మన అందరం కూడా నేర్చుకోవాలండి. భగవంతుణ్ణి ఆనందపరచడమే మన మానవ జన్మకు ఉన్నటువంటి, మొదట్లోనే మనం చెప్పుకున్నాం కదా ప్రారంభంలోనే, ఈ జన్మ యొక్క విశేషత ఏంటంటే ఆ శ్రీమన్నారాయణుని ఆనందపరచడమే, ఆ భగవంతుని యొక్క ఇంద్రియాలను సంతృప్తిపరచడమే మానవ జన్మకు ఉన్నటువంటి ప్రధాన కర్తవ్యం, ప్రధాన లక్ష్యం. జీవుడికి వేరే మార్గం లేదండి, భగవంతుని ఆనందపరచడమే, భగవంతునికి సేవ చేయడమే. ఆ పని అతిథి చేసింది ఇక్కడ. కాబట్టి భగవంతుడు అతిథి మనసులో ఉన్నటువంటి విషయాన్ని ఇప్పుడు భగవంతుడే స్వయంగా చెప్తున్నాడు. నీ పుత్రులు రాజ్యాన్ని కోల్పోయి వాళ్ళు అధోగతి పాలైపోయారు కాబట్టి నీకు తిరిగి నేను ఆశీర్వదిస్తున్నాను. మళ్ళీ నీ పుత్రులు తిరిగి ఈ స్వర్గానికి అధిరోహించేలాగా నేనే ఆశీర్వదిస్తున్నాను, అటువంటి వరాన్ని నీకు ఇస్తున్నాను అతిథి అని చెప్తూ ఇప్పుడు భగవంతుడు ఒక మహోన్నతమైనటువంటి గొప్ప మాటను చెప్తున్నాడు అనమాట. అతిథి, నేనే నీ యొక్క గర్భములో వామన రూపములో అవతరించబోతున్నాను. ఈ కథ జరగడానికి ఇదే మూల ప్రధానం అన్నమాట. నేనే నీ యొక్క గర్భములో అవతరించబోతున్నాను అని చెప్తూ ఆ భగవంతుడు అతిథికి తన దుఃఖాన్ని పూర్తిగా తొలగించాడు అని మనకు ఈ కథ, ఈరోజు ఈ కథాంశంలో మనకు తెలుస్తుంది అనమాట. ఈ కథ అంత సారాంశం ఏమిటి అంటే, భగవంతుడికి షడైశ్వర్య సంపన్నుడు. 6 రకాలైనటువంటి సంపదలు భగవంతుడికి ఉంటాయి. వాటిల్లో ఒక సంపద ఏమిటి అంటే సౌందర్యం. ఆ సౌందర్యాన్ని ప్రదర్శించే అవతారమే వామన అవతారం. అది వచ్చే వారం మనం వామన యొక్క అవతారం గురించి మనం చెప్పుకుంటాం. సో ఈ రకంగా ఆ యొక్క షడైశ్వర్య సంపన్నంలో ఉన్నటువంటి భగవంతుని గురించి, ఆ వామన రూపం, ఆ భగవంతునికి సౌందర్యం అనేది ఒక అద్భుతమైనటువంటి ఒక సంపద అన్నమాట. అటువంటి సంపదను తెలియపరచడమే ఈ అద్భుతమైనటువంటి లీల అని చెప్పి మనకు సుఖదేవ గోస్వామి ఈ కథలో మనకు తెలియపరుస్తున్నాడు అనమాట. సో అందుకని మనందరం కూడా ఈ కథ సారాంశంగా భగవంతుని యొక్క షడైశ్వర్యాలను మనం తెలుసుకోవాలి. అందుకని భగవంతుడు ఒక్కొక్క లీలలో ఒక్కొక్క ఐశ్వర్యాన్ని ఆయన ప్రదర్శించి చూపించాడు అనమాట. కానీ భగవంతుడికి 6 రకాల ఐశ్వర్యాలతో సంపూర్ణంగా ఉండేవాడే భగవంతుడు. అందుకని చూడండి, రాముడుగా ఆ స్వామి అవతరించినప్పుడు వైరాగ్యం అనే ఒక సంపదను ప్రదర్శించాడు స్వామి. ఎవరైనా ప్రదర్శిస్తారండి వైరాగ్యం? ఏమిటా వైరాగ్యం? తెల్లవారుగానే పట్టాభిషేకం, కానీ ఆపోజిట్ అయిపోయింది అనమాట. తెల్లవారుగానే ఆయన వనవాసానికి వెళ్ళిపోయాడు. ఆయన రాజసింహాసనం పైన కూర్చోలేదు రాముడుగా, రాజుగా అక్కడ కూర్చోలేదు, ఆయన పట్టాభిషేకుడు అవ్వలేదు. నార వస్త్రాలను ధరించి ఆ స్వామి అడవికి వెళ్ళిపోయాడు అనమాట. ఇది భగవంతుడికి వైరాగ్యం అనేది కూడా ఒక ఐశ్వర్యం, అందము కూడా ఒక ఐశ్వర్యం,
బలం కూడా ఒక ఐశ్వర్యం. నరసింహ అవతారంలో అంతటి హిరణ్యకశిపుణ్ణి ఏం చేస్తారంటే ఆయన ఒకే ఇలా ఒక పిడికిడితో అంత పెద్ద హిరణ్యకశిపుణ్ణి నల్లిని నలిపినట్లు నలిపి పడేసేసాడు అన్నమాట. అది భగవంతుని యొక్క బలం, అవునా కదా? బలం. ఇది రామావతారంలో కూడా తన బల పరాక్రమాలను చూపిస్తారు స్వామి. ఈ ముల్లోకాలను జయించినటువంటి రావణాసుడి పైన ఒకే ఒక బాణంతో స్వామి అతన్ని సంహరించాడు. ఇది ఆయన యొక్క బలం. గోవర్ధన పర్వతాన్ని చిటికినీళ్ళ పైన ఎత్తి ఆయన నిరూపించాడు. 7 రోజులు 7 సంవత్సరాల పసిపిల్లవాడుగా ఉన్నప్పుడే ఆ కృష్ణుడు గోవర్ధన పర్వతాన్ని ఎత్తి తన బలాన్ని ప్రదర్శించాడు. జ్ఞానం కూడా ప్రదర్శించాడు. ఆ గోవర్ధన పూజ విధానాన్ని గురించి ఆ పెద్దలకు చెప్పి ఆ గోవర్ధన ఇంద్ర పూజను మానిపించి గోవర్ధన పూజను చేపించాడు. ఈ విధంగా భగవంతునిలో షడైశ్వర్యాలు 6 రకాలైనటువంటి ఐశ్వర్యాలు, జ్ఞానము, బలము, వైరాగ్యము, సౌందర్యము, కీర్తి, ఇవన్నీ భగవంతునికి సంబంధించినవి, మనకు సంబంధించినవి కాదు. భగవంతుణ్ణి అనంతుడు, ఆయనకు 1000 తలలు ఉంటాయి అన్నమాట, 1000 నోర్లు ఉంటాయి అనంతునికి. ఆ 1000 నోర్లతో స్వామిని ఇప్పటికీ కూడా ఎల్లప్పుడూ కూడా ఆయన సృష్టి ఆరంభం నుంచి కీర్తిస్తూ ఉంటే కూడా ఇప్పటికీ కూడా ఆయన కీర్తిని అవ్వలేదన్నమాట, పూర్తి అవ్వలేదన్నమాట. అది కీర్తిమాన్. అందుకని భగవంతుడికి ఒక పేరు ఏంటంటే కీర్తిమాన్, శక్తిమాన్, కీర్తిమాన్. ఆయన కీర్తిమంతుడు అనమాట. మనం ఏదో కొంచెం దాన ధర్మం చేస్తే కొంచెం ఏదో పేరు వస్తుంది, అది తాత్కాలికమైనటువంటి పేరే. కొద్ది రోజులు ఉండిన తర్వాత నువ్వు వెళ్ళిపోయిన తర్వాత అది వెళ్ళిపోతుంది. ఇప్పుడు మనం దాన ధర్మాలు చేస్తారు, పేర్లు వేయించుకుంటూ ఉంటారు. ఎన్ని రోజులు ఉంటాయంటే పేరు, ఆ మనసు వెళ్ళిపోయిన తర్వాత పేరు ఉంటేనే, లేకపోతే ఏముంటాయి. కానీ భగవంతుని యొక్క కీర్తి అలాంటిది కాదండి, శాశ్వతమైనటువంటి కీర్తి. ఆయన ఎల్లప్పుడూ కూడా ఎవరు కీర్తిస్తున్నారు? అనంతుడే స్వయంగా కీర్తిస్తున్నాడు అనమాట. 1000 నోర్లతో కీర్తిస్తున్నాడు అనమాట. ఆ స్వామి యొక్క దివ్యమైనటువంటి లీలలను, నామాలను, గుణగణాలను, అది భగవంతుడు. అందుకోసం మనందరం కూడా మానవ జన్మను తీసుకున్న మనందరం కూడా అవగాహన చేసుకోవాలి. ఆయన సౌందర్యానికి ఆకర్షితులమై, ఆ దివ్య నామానికి మనం ఆకర్షితులమై ఆయన పట్ల భక్తి భావాన్ని పెంపొందించుకొని మానవ జీవితాన్ని సద్వినియోగపరచుకోవడానికి ప్రయత్నం చేయడమే ఈ కథాంశం. సో మనం వచ్చే వారం వామన భగవానుడు ఏ విధంగా వస్తాడో, ఏ విధంగా తిరిగి ఇంద్రుడు స్వర్గలోకాన్ని ఇంద్రుడికి ఇస్తాడు, బలి మహారాజును ఏ రకంగా ఓడిస్తాడు అనేది మనం తర్వాత 2 కథలలో మనం ఈ విషయాలను మనం చర్చించుకుంటాం. అంతవరకు హరే కృష్ణ.